అదే లాస్ట్ పాయింట్. వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నేను అరకు రైడ్ అయితే వేశానండి. ఈ వీడియో వచ్చి బొర్రా కేవ్స్కి వెళ్ళిన వీడియో అండి. ఇక్కడ కోతిని చూడొచ్చు మీరు, ఎంత ఒబీడియంట్గా కూర్చుని ఉందో చూడండి. ఎవరైనా ఏమైనా ఇస్తుంటే తీసుకుంటుంది, లేదంటే లేదు. ఎవరైనా డిస్టర్బ్ అయితే చేయట్లేదు. ఇది ఈ వీడియో అరకు టూర్లో భాగంగా బొర్రా కేవ్స్ వెళ్ళినటువంటి వీడియో అండి. ఇదేంటంటే అరకు రైడ్ డే 2 పార్ట్ 2 వీడియో అండి. డే 2 పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీరు ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. అలాగే అరకు రైడ్ డే 1 వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ అయింది, మీరు చూడొచ్చండి. ఇక్కడ కనిపిస్తున్న బోర్డులు వచ్చి ఏంటంటే ఈ బొర్రా కేవ్స్ గురించి, ఇవి ఎట్లా ఫామ్ అయినాయి ఏంటి అదంతా అయితే ఉందండి. యాక్చువల్గా ఈ బొర్రా కేవ్స్ అని ఏంటంటే శాస్త్రవేత్తలు ఇక్కడ పరిశోధనలు జరిపినప్పుడు, ఈ బొర్రా కేవ్స్లో తవ్వకాలు అవి జరిపినప్పుడు ఒక 20,000-30,000 సంవత్సరాల పూర్వానికి చెందిన ఆయుధాలు, అవి పనిముట్లు అలాంటివి అయితే దొరికినాయి ఏంటండి ఇక్కడ. అయితే మీరు ఆలోచించవచ్చు, 20,000-30,000 పూర్వపు పనిముట్లు ఆయుధాలు దొరికినాయి. ఇవి ఎంత పూర్వపు గుహలు అయి ఉండొచ్చో మీరు ఆలోచించుకోవచ్చు. ఇవి న్యాచురల్గా ఫామ్ అయినటువంటి కేవ్స్ అండి. ఇవి ఎట్లా ఫామ్ అయినాయి అంటే సున్నపు రాళ్ళు, అలాగే నీరు, నార్మల్గా భూమి మీద ఫ్లో అయ్యే జలం ఉంటుంది కదండి, వాటరు. ఆ వాటరు కార్బన్ డైఆక్సైడ్తో రియాక్షన్ జరిగి ఇట్లా అయితే కేవ్స్ లాగా అయితే ఫామ్ అయినాయండి. మీరు ఈ వీడియో చూడొచ్చు. ఈ వీడియోలో బొర్రా కేవ్స్ ఫామ్ అయిన కార్వింగ్స్ ఉంటాయి చూడండి, అవి ఏదో చెక్కినట్టు అది అయితే చాలా క్లియర్గా అయితే కనపడుతుంది. అలాగే మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు ఈ లోపల ఏంటంటే ఈ కేవ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటుంది. ఇదేంటంటే లోపలికి వెళ్ళే కొద్దీ ఒక 2 దారుల కింద అయితే స్ప్లిట్ అవుతుంది. ఫస్ట్ ఒక దారికి వెళ్తుంటే అక్కడ పైన టాప్లో శివలింగం అయితే కనపడుతుందండి. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ స్ప్లిట్ అయిన ప్లేస్ నుంచి మళ్ళీ ఇంకొక వేలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మీరే చూడండి ఈ వీడియో.
మెట్లు అవన్నీ కూడా మొత్తం వాటర్తో తడిచిపోయి ఉన్నాయండి. చూడొచ్చు మీరు, చాలా స్లిప్పరీగా అయితే ఉంది. చాలా జాగ్రత్తగా ఎక్కవలసి వచ్చింది పట్టుకుని. చూసారా కార్వింగ్స్ ఎట్లా అయితే వచ్చినాయో, ఏదో చెక్కినట్టు మొత్తం చూడండి ఎలా అయిందో. ఇదండి శివలింగం, చెప్పాను కదా ఒక సైడు 2 కింద వేసి స్ప్లిట్ అవుతుంది. చూడొచ్చు మీరు శివలింగం ఇక్కడ 2 వేస్ కింద స్ప్లిట్ అవుతుంది అన్నాను కదా. శివలింగం ఒక ఎండ వచ్చి శివలింగం ఉంటుంది, ఇంకొక ఎండ వేరే రూట్ ఉంటుందండి. అక్కడ శివలింగం దర్శనం చేసుకుని నెక్స్ట్ మళ్ళీ వేరే రూట్లోకి అయితే ఎంటర్ అయ్యాం మనం. ఇదండి వేరే సైడ్ ఎండ్ పాయింట్ వచ్చి. నెక్స్ట్ అక్కడి నుంచి మేము అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చామండి. ఇది అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గర వ్యూ పాయింట్ అండి. ఇది వాటర్ ఫాల్ అండి. ఇలా కిందకి వెళ్ళడానికి స్టెప్స్ అవి కూడా ఉంటాయి. చూడొచ్చు మీరు, కొంతమంది కిందకి దిగుతున్నారు. నెక్స్ట్ అక్కడ వాటర్ ఫాల్ చూసిన తర్వాత అండి మేము అక్కడి నుంచి కటికా వాటర్ ఫాల్స్కి అయితే వచ్చామండి. కటికా వాటర్ ఫాల్ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి బైక్స్ అవి పార్క్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి పైకి ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. మేము ట్రెక్కింగ్ చేసాము, కానీ నా మొబైల్ అది ఛార్జ్ లేకపోవడం వల్ల మా ట్రెక్కింగ్ వీడియో అది దగ్గర నుంచి నేను వీడియో తీయలేకపోయాను. ఇక్కడ చూడొచ్చు వాటర్ ఫాల్ ఎంత బాగుందో. నెక్స్ట్ అక్కడి నుంచి 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వంజంగి అయితే రీచ్ అయ్యి హోటల్లో రూమ్ స్టే తీసుకున్నామండి. హోటల్ చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి మేము ఫుడ్ అది ఆర్డర్ చేసి మంచిగా క్యాంప్ ఫైర్ అయితే వేసుకుని
ఎంజాయ్ చేసామండి రాత్రంతా. ఇక్కడ చూడొచ్చు మీరు క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుని ఫుడ్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. ఇక ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.